తెలుగు భాషను రాజభాషగా చేసి తొలి తెలుగు శాసనాన్ని చెక్కించిన రేనాటి చోళరాజు ఎర్రి ముత్తురాజు ధనుంజయుడి శిలా విగ్రహాన్ని శాసనసభ ప్రాంగణంలో ప్రతిష్ఠింపజేయాలని మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 2025 ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్ నగరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తెలుగు భాష పుట్టుక వ్యాప్తి పేరు మీద తెలుగోళ్లు మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూర విద్యా కేంద్రం అధికారి వెలగ జోషి, కామిరెడ్డి జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచర్ల జయరాజు, నిమ్మరాజు చలపతిరావు, చింతా వెంకటేశ్వర్లు, చింతకాయల చిట్టిబాబు, తొలి తెలుగు దివ్య ప్రధాన కార్యదర్శి ఎస్ ఉదయభాస్కర్ వందన తదితరులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి జ్యోతి ప్రజ్వలనం చేసి తొలి తెలుగు శాసనకర్త నిలువెత్తు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సంస్కార భారతి అధ్యక్షులు, ప్రముఖ రచయిత, దర్శకులు, 14 నంది అవార్డుల గ్రహీత డాక్టర్ పివిఎస్ కృష్ణంరాజు తులసి దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ పివిఎన్ కృష్ణ తెలుగు భాష పుట్టుక ప్రాశస్త్యం పట్ల గేయాలాపన చేశారు. అనంతరం తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ క్రీస్తు శకం 6 నుండి 10వ శతాబ్దం వరకు తెలుగును రాజభాషగా కొనసాగించి తెలుగు భాషను అభివృద్ధి చేసిన ఆనాటి చోళ మహారాజుల చరిత్రను ఉన్నత విద్యలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పివిఎల్ఎస్ రాజు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 2025 ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తెలుగు భాష పుట్టుక వ్యాప్తి పేరు మీద తెలుగోళ్లు మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల్లో తెలుగు భాష పుట్టుక గురించి, తెలుగు భాషకు తెలుగు అనే పేరు ఎలా ఏర్పడిందని, ఆంధ్రాకు ఆ పేరు ఎలా ఏర్పడిందని, తెలంగాణ పేరు ఎలా ఏర్పడిందని శాసన మరియు గ్రంథపూర్వక ఆధారాలతో తెలియజేస్తున్నామని ప్రకటించారు. క్రీస్తు శకం 575 నుండి 10వ శతాబ్దం వరకు తెలుగును రాజభాషగా కొనసాగించి తెలుగు భాషను అభివృద్ధి చేసిన రేనాటి చోళ మహారాజులు చరిత్ర ఉన్నత విద్యా పాఠ్యాంశంలో ప్రచురణ చేయించాలని. అయితే ఈ చదువుదాం కలమళ్ళ శాసనం అనే రచనని 2020 సంవత్సరంలోనే వాడ్రేవు చిన్నవీరభద్రుడి గారి సహాయంతో తెలుగు తోట అనే 5వ తరగతి పుస్తకంలో ప్రచురించడం జరిగింది. ఈ తెలుగు భాష మన తెలుగు భాషని మరింత బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు కూడా ఏమీ లేవు. చాలా బాధాకరం ఏంటంటే నేను 42 ఏళ్ళు తెలుగు పత్రికలో పనిచేశాను. తెలుగు సాంస్క్రిట్ 5 ఏళ్ళు చదువుకొని జిల్లా పరిషత్ తెలుగు పండిట్గా పనిచేసాం. ఇవాళ పరిస్థితి మనం చాలామంది ముందు జర్నలిస్టులు కూడా గమనించాల్సింది ఏంటంటే తెలుగు భాషగా మృత భాషగా అంతరించిపోతుంటే మొదట ప్రభావం తెలుగు పత్రికల మీద, తర్వాత తెలుగు కళల మీద పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రోజున తెలుగు చదివే వాళ్ళు తగ్గుతుండటంతో గతంలో నా చిన్నతనంలో ఎవరింటికి వెళ్ళినా ఒక వారపత్రిక, ఒక మాసపత్రిక, విప్లవ చేతిలో ఏదో ఒకటి, ఒక ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వీక్లీ, ఒక డైలీ పేపర్ ఉండే పరిస్థితుల్లో ఇవాళ నేను గుంటూరులో ఉంటే ఒక అపార్ట్మెంట్ గవర్నమెంట్లో 300 ఫ్లాట్లు ఉంటే 4 బ్లాకుల్లో ఎంత